జీవో తిరుగులవని విధ్వంసం జరగాల్సిందేనా? పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా? 400 ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మేము మాట్లాడతాం. మీకేం సంబంధం ఉంది? మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి మాట్లాడే హక్కు లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఎక్కడ ఉండదు? వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతిలో మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టమంతూ జరిగింది 10 ఏళ్లలోనే. మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిల్ల కాడ 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చారు. మీరు ఎట్లా ఇచ్చారు కేటీఆర్ గారు? ఏం లేదా దాని వెనకాల మతలం? రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. మీరు అనుమతించిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టారు మీరు. మీరు ఎక్కడ కాపాడిరు పర్యావరణాన్ని? సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతా ఉన్నాడు. రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడాడు. నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రికి గుర్తు చేసింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరు? రఘునందనా కేటీఆరా? అప్పటిదాకా 7 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయ కేతనం అనే గీతాన్ని మీరు ఆ రోజు అసెంబ్లీలో ఆలపించకపోతే ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు. ఇదే రఘునందన్ ఇలా రేవంత్ కూడా చెప్పిండు 400 ఎకరాల హెచ్సి భూముల విషయంలో మీరు తప్పు చేస్తున్నారని. అందుకనే మేము పోయినాం, అడ్డుకున్నాం, ఆపినాం. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు దమ్ముంటే నీకు కాదనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు. మళ్ళా వారం చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది. వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు ఇవ్వాలని దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. ఒకసారి చదువుకో కేటీఆర్ గారు. చెప్పినా కదా మధ్యలో ఎప్పుడు చెప్పిండు ఏమైతుంది జైలుకు పోతే యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. యునెస్కో గుర్తింపించింది భగవద్గీత. ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని నేను చదువుకున్నాను. ఇవాళ చదువుకో, ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచి జరుగుతుంది నీకు. భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో, బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇస్తే నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నువ్వు 2007లో జై తెలంగాణ అంటే రఘునందన్ 2001లో జై తెలంగాణ అన్నాడు. నువ్వు ఒక్కటంటే మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నువ్వు ఒక్కటంటే 4 వినతందుకు సిద్ధంగా ఉండు. గాలి మాటలు కాదు, వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ విషయం ఒకటి మీరు వినాలి. హెరిటేజ్ గురించి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీకు వినిపిద్దాం అనుకున్నా, నేను మర్చిపోయినా. వీళ్ళు ఏం కట్టనియరు, వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేయనియరు, మాట్లాడితే హెరిటేజ్ అంటారు, మాట్లాడితే ప్రకృతి అని మాట్లాడతారు. ఎవరా చెప్పిండు మీకు? ఇట్లా మాట్లాడండి కేసీఆర్ గారు, వినండి ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట. కొంతమంది వ్యక్తులు పిటిషన్ పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ని ఇది విస్తృతమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచాడో యాడికి పుట్టించాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ సెల కింద బతకా చచ్చిపోవాలి అధ్యక్ష, ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చేవి కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు.
ఇగో ఇది కేసీఆర్ గారు ముచ్చట. రాగులు హెరిటేజ్ కాదంట. ఇది నీ బయట మాట్లాడింది కాదన్న, ప్రెస్ మీట్ లో మాట్లాడింది కాదు, అసెంబ్లీ సాక్షిగా పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ని ఇది విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచాడో ఆడికి పుడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చేవి కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అదే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కథ లేదు, ఏం లేదు. ఇలా మరి కేటీఆర్ ఏమంటున్నాడు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో? ఇట్లా మాట్లాడితే వీళ్ళకి బాధ అనిపిస్తుంది. అట్లా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీకు వినిపిస్తే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చెట్ల కిందనే ఉండి చెట్ల కిందనే చచ్చిపోవాలి. ఏదైనా కడదామంటే ప్రతి ఒక్కడు దరఖాస్తు ఇస్తాడు. ఈ రూల్స్ ఏంది, ఈ కమిటీలు ఏందని అసెంబ్లీలో మాట్లాడి